సంస్థ అయినటువంటి ఎన్పిసిఎల్ నుంచి అంటే కరెంట్ ఆఫీస్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అసిస్టెంట్ గ్రేడ్ 1 అంటే అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొత్తం 58 ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారు. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సంబంధిత విభాగంలో మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసేది ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు. సో వన్స్ ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయితే మీకు పర్ మంత్ 40,000 రూపాయల శాలరీ అయితే మీకు పే చేస్తారు, అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని. సో ఈ జాబ్స్కి మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో 50% మార్క్స్ వస్తే చాలు మీకు జాబ్ అయితే 100% మీరైతే జాబ్ అయితే సంపాదించవచ్చు. సో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీరు వీడియో చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో చూసిన అభ్యర్థులకు మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్ ఉండి ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీకు డే టు డే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూస్ఫుల్ అనుకుంటే కంపల్సరీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ PDF మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. సో గాయ్స్, ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఇదే అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో న్యూఢిల్లీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్. దీంట్లో వీళ్ళు అసిస్టెంట్ గ్రేడ్ 1 అంటే HR, అదేవిధంగా ఫినాన్స్ అండ్ అకౌంట్స్, అదేవిధంగా C&Mకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే రిక్రూట్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించిన ఉద్యోగాలు. సో మీరు ఆ అప్లికేషన్ వచ్చేసరికి మనకు June 5th నుంచి ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ సరికి June 25th సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో దీనిలో చూసినట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ 1 HRకి సంబంధించి కరెంట్ వేకెన్సీ వచ్చేసరికి కరెంట్ అదేవిధంగా బ్యాక్లాగ్ మొత్తం కలిపి 29 వేకెన్సీ ఉన్నాయి. సో కరెంట్ వేకెన్సీస్ వచ్చేసరికి మొత్తం 9 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 13 ఉన్నాయి, EWS 2 ఉన్నాయి, SCకి 2 ఉన్నాయి, STకి 3 ఉన్నాయి, OBCకి 9 వేకెన్సీ ఉన్నాయి. బ్యాక్లాగ్లో ఎటువంటి వేకెన్సీస్ కూడా లేవు. అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ 1 ఫినాన్స్ అండ్ అకౌంట్కి సంబంధించి సో మొత్తం 17 వేకెన్సీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కరెంట్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్. కరెంట్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. సో కరెంట్ వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 8 వేకెన్సీస్, EWS 1 వేకెన్సీ, SCకి 2, STకి 1, OBCకి 5. సో దెర్ ఇస్ ఎనీ బ్యాక్లాగ్ వేకెన్సీస్. అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి C&Mకి సంబంధించి మొత్తం సో 12 వేకెన్సీ ఉన్నాయి. కరెంటు అన్రిజర్వ్డ్ 5 వేకెన్సీస్, EWS 1 వేకెన్సీ, SC 1, STకి 1, OBCకి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 58 వేకెన్సీస్లో సో బ్రేకప్ వేకెన్సీస్ కింద పర్సన్స్ విత్ బెంచ్ డిజబిలిటీస్లో సో గ్రూప్ C అసిస్టెంట్ గ్రేడ్ 1లో మొత్తం కరెంట్ వేకెన్సీస్లో 1 వేకెన్సీ ఉన్నాయి. అది A, B, C అంటే HR, ఫినాన్స్ అండ్ అకౌంట్, CMకి సంబంధించి 1 వేకెన్సీ అయితే పర్సన్స్ విత్ బెంచ్ డిజబిలిటీకి రిజర్వ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒక్కొక్క వేకెన్సీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి June 5th స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి June 25th సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరైతే అప్లై చేసుకోవాలి. ఫీ పేమెంట్ కూడా మీకు June 5th నుంచి June 25th మధ్యలో అయితే మాత్రమే పే చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫీ కూడా చాలా నామినల్గా ఉంటుంది. అది 100 రూపీస్ అయితే నాన్ రిఫండబుల్. ఓకేనా. సో SC STకి అయితే SC ST అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్, సో డిపెండెంట్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్ వీళ్ళందరూ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన నీడ్ అయితే లేదు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే సో అసిస్టెంట్ గ్రేడ్ 1 HRకి సంబంధించి, అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ 1 ఫినాన్స్ అండ్ అకౌంట్కి సంబంధించి, అసిస్టెంట్ గ్రేడ్ 1 C&Mకి సంబంధించిన అందరికీ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఒక కండిషన్ ఏంటంటే 50% మార్క్స్ మీరు పాస్ అయితే ఉండాలి. పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే కంపల్సరీగా మీరైతే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో పే స్కేల్ మీకు పే స్కేల్ పర్ మంత్ ఎంత పే చేస్తారని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడమే జరిగింది. అసిస్టెంట్ గ్రేడ్ 1 HR, అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ 1 ఫినాన్స్ అండ్ అకౌంట్స్, అసిస్టెంట్ గ్రేడ్ 1 C&Mకి సంబంధించినటువంటి సో వేకెన్సీస్కి సంబంధించి పే స్కేల్ సరికి మీకు లెవెల్ 4 కేటగిరీ కింద సో 25,500 రూపీస్ పే అయితే మీకు చేస్తారు. డియర్నెస్ ఎలిమెంట్స్ ఎట్ 50% ఆఫ్ పే, అది 12,750. సో అప్రాక్సిమేట్ మీకు పర్ మంత్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ డిఆర్ఎస్ ఎలివెన్స్ కలుపుకొని మీకు 38,250 రూపాయల శాలరీ అయితే మీకు పర్ మంత్ అయితే పే చేస్తారని కూడా క్లియర్గా రాయడం అయితే జరిగింది. సో దాంతోపాటుగా అడిషనల్ ఎలివెన్సెస్ కింద ట్రాన్స్పోర్ట్ ఎలివెన్స్ ఉంటుంది, లీవ్ ట్రావెల్ ఎలివెన్స్ LTA ఉంటుంది, హౌస్ రెంట్ ఎలివెన్స్ HRA ఉంటుంది, అది హౌసింగ్, అదేవిధంగా అప్డేట్ ఎలివెన్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. సో ఇన్ అడిషన్ టు దట్ దాంతోపాటుగా ఎంప్లాయీ బెనిఫిట్స్ కింద మీకు లీవ్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీ, మీకు సెల్ఫ్, అదేవిధంగా డిపెండెంట్స్ మీకు మీ మీద డిపెండ్ అయిన వాళ్ళకు కూడా సో మెడికల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు చిల్డ్రన్ ఉన్నట్లయితే వాళ్ళకు ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ కూడా మీరైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ కూడా ఇస్తారు.
సో దానితో పాటుగా అదే కాకుండా సో మీకు దానితో పాటుగా సారీ గైస్ సో దానితో పాటుగా సో మీకు కేబుల్ టీవీ ఛార్జెస్, అదేవిధంగా న్యూస్ పేపర్ ఛార్జెస్, క్యాంటీన్ సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంటెన్షన్ దట్ వాళ్ళు ఇన్సెంటివ్ కూడా అంటే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్సెస్ అంటే హౌస్ బిల్డింగ్కి జనరల్ పర్పస్ కింద ఏదైతే లోన్స్ అడ్వాన్స్ ఉంటుందో అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంప్లాయీ ఈపీఎఫ్, గ్రాట్యుటీ, పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్, ఇంకా బెనివలెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్, అసిస్టెంట్ గ్రేడ్ 1 ఫినాన్స్ అండ్ అకౌంట్స్, అసిస్టెంట్ గ్రేడ్ 1 సిఎండ్ఎంకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 21 to 20 years మధ్యలో మీరైతే ఉంటే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి 10 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10 years, అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎస్సీ ఎస్టీకి 15 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఓబీసీ క్యాండిడేట్కి 13 years. సో ఇలా ఏజ్ రిడక్షన్ కూడా ఉండడం అయితే జరిగింది గాయస్. సో గాయస్ మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా మీకు ఎన్పిసిఎల్ హెడ్ క్వార్టర్ ముంబై అయితే మీకు అయితే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా కల్పించడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే సో ఫస్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ అండ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ సిఎంకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫాలోడ్ బై టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో 3 విధాలుగా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేయబోతారు. సో అదేవిధంగా రిటర్న్ టెస్ట్ చూసినట్లయితే దీంట్లో 2 స్టేజ్ ఉంటాయి. స్టేజ్ 1 అదేవిధంగా స్టేజ్ 2. స్టేజ్ 1కి ప్రిలిమినరీ టెస్ట్, స్టేజ్ 2కి అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించి మీకు 25 questions జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీద, 15 questions కంప్యూటర్ నాలెడ్జ్ మీద, 10 questions ఇంగ్లీష్ మీద మీకు అయితే రావడమే జరుగుతుంది. సో ఒక్కొక్క క్వశ్చన్కి 1 mark ఉంటుంది. మ్యాక్సిమం 150 marks అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఉంటుంది. 1 mark రాంగ్ ఆన్సర్ చేస్తే 1 mark డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ చూసినట్లయితే జనరల్ కేటగిరీ అదేవిధంగా అండర్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళందరూ కూడా 40% మార్క్స్ మీరు క్వాలిఫై అయినట్లయితే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా 30% మార్క్స్ వస్తే మీరు అందరూ క్వాలిఫై అయినట్లయితే. సో నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసరికి మీకు అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. అడ్వాన్స్ టెస్ట్లో మీకు 2 hours డ్యూరేషన్ ఉంటుంది. సో దీంట్లో 150 మ్యాక్సిమం మార్క్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో 50 మార్క్స్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 25 questions క్వాంటిటేటివ్ అప్ టు 25 questions క్రిటికల్ రీజనింగ్ మీద అయితే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్కి 1 mark ఉంటుంది, 3 marks ఉంటుంది. ఇన్కరెక్ట్ చేస్తే 1 mark డిడక్ట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ యాజ్ పర్ స్టేజ్ 1 లాగానే 30% అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి 20% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్లయితే ఈ స్టేజ్ 2కి. సో వన్స్ ఒకసారి మీకు స్టేజ్ 1 అదేవిధంగా స్టేజ్ 2 అయిన తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో పర్సనల్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో వన్స్ ఒకసారి మీకు టైపింగ్ టెస్ట్ కూడా మీరు త్రూ అయిన తర్వాత మీకు ట్రావెల్ అలవెన్స్ కూడా కండక్ట్ చేస్తారు. దాంట్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సో మీ 10th బర్త్ సర్టిఫికేట్ అయితే 10th స్టాండర్డ్స్, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ అదేవిధంగా ఆల్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్స్ అయితే మీరైతే ప్రొడ్యూస్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు చూసి సో మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడమే జరుగుతుంది. ఫాలోడ్ బై ఫైనల్గా మీకు మెడికల్ ఫిట్నెస్. సో మీరు మెడికల్గా ఎంత ఫిట్ ఉన్నారు ఆ మెడికల్ ఫిట్నెస్ కూడా మీకైతే కనెక్ట్ చేయడమే జరుగుతుంది. వన్స్ ఒకసారి మెడికల్లీ ఫిట్ ఉంటుంటే మిమ్మల్ని అయితే జాబ్ అయితే కనిపించారు. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 25th మీకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అయితే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ కంప్లీట్గా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు టైం టు టైం మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఫ్రెండ్స్ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ ఉంటే షేర్ చేసుకోండి. ఛానల్ కనుక ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివ్ పెట్టుకో ఫ్రెండ్స్. మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొస్తా. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.